మళ్ళీ ఈ మధ్య మీరు టీవీ షోస్ చేస్తా ఉన్నారు, మూవీస్ లో నటిస్తా ఉన్నారు. సో రోజా పాలిటిక్స్ నుండి క్విట్ అయిపోతా ఉన్నారు, రాజకీయాలు వదిలేపోతున్నారు. అందుకే షూటింగ్స్ మెల్లగా కాన్సన్ట్రేట్ చేసుకుంటారు. ఇది ఒక క్యాంపెయిన్ కూడా నడుస్తుంది. చెప్తున్నాను కదా, రోజా ఏది చేసినా సెన్సేషనే. నన్ను పెట్టుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ వాళ్ళు కానీ, ఎఫ్బీలు ఇట్లా పోస్ట్ చేసుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా నేను ఒకటే అడుగుతున్నా, నేను మినిస్టర్ అయిన తర్వాతే షూటింగ్స్ ఆపా. అంతవరకు నేను టీవీ షోస్ చాలా చేశాను. నేను చేసిన ఆల్మోస్ట్ షోస్ అన్ని సూపర్ హిట్టే. మంత్రి అన్నప్పుడు స్టేట్ వైడ్ వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి యాక్ట్ చేయకూడదని నాకు నేను డెసిషన్ తీసుకున్నా. మరి ఈ రోజు నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మళ్ళీ నేను ఆర్టిస్ట్ కాబట్టి టీవీలో కనిపిస్తే వెంటనే నేను సినిమాలకు వెళ్ళిపోతున్నాను, టీవీలకి వెళ్ళిపోతున్నానంటే, మరి ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఒక పార్టీ ప్రెసిడెంట్కి అసలు టైం ఉంటుందా? ఎమ్మెల్యేకే టైం ఉండదు, మంత్రికి అస్సలు ఉండదు. పార్టీ ప్రెసిడెంట్ అంటే మరి నువ్వు ఏ రోజు ఒక పార్టీ ప్రెసిడెంట్ లాగా బిహేవ్ చేసావు? ఏ రోజు ఒక డిప్యూటీ సీఎం లాగా ప్రవర్తించావు? ఎప్పుడు చూసినా హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే ఆయన్ని ప్రశ్నించారు. హిందూపురంలో బాలకృష్ణ గారు ఎన్ని రోజులు కాన్స్టిట్యున్సీలో ఉంటారు? ఎంతమంది ప్రజలు అందుబాటులో ఉంటారు? ఏం చేస్తున్నారు? మరి ఆయన యాక్ట్ చేస్తే తప్పులేదు, పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తే తప్పులేదు, సెంట్రల్ మినిస్టర్గా చేసిన చిరంజీవి గారు యాక్ట్ చేస్తే తప్పులేదు, రోజా యాక్ట్ చేస్తే అది ఒక పెద్ద తప్పు. అదేంటో నాకు అర్థం కావట్లే ఇప్పటికి కూడా, ఆ లాజికే అర్థం కావట్లా. అంటే ఆడోళ్ళు అంటే వీళ్ళకి అంత చులకన, ఆడోళ్ళు చేయకూడదు, మగవాళ్ళు మాత్రమే యాక్ట్ చేయాలి, ఆడోళ్ళు కాళ్ళ కింద చెప్పు కింద రాయిలాగా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే రోజా ఒక్కటే చేయకూడదని వీళ్ళు ఫీల్ అవుతున్నారా? నాకైతే అర్థం కావట్లేదు.